బడీస్, నేను మీ సుమన్ని. వెల్కమ్ టు మన ఎస్ఎస్ టీవీ. ఈరోజు తక్కువ బడ్జెట్లో వినాయకుడు పూజ చేసేదానికి కావాల్సిన సామాగ్రి ఎలా తీసుకోవాలో నేను మీకు చూపిస్తాను. హియర్ వి గో. హాయ్ వ్యూవర్స్, హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు వెళ్తున్నాను వినాయకుడిని తీసుకురావడానికి. రండి 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 రండి, కమన్ కమన్. మామిడి ఆకులు, మా ఇంటి పక్కనే మంచి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు. సో దాని నుంచి కావాల్సిన మామిడి ఆకుల్ని కోస్తున్నాను కష్టపడి. చాలా ఫ్రెష్గా అప్పుడే తీసిన మామిడి ఆకులు కాబట్టి చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు పూజ అయినా కానీ ఇక్కడే కోసుకుని ఉంటాం. చాలా పెద్ద తోట. తీసుకుందాం రెండు, తర్వాత అక్కడికి వెళ్దాం. స్టిక్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి తీస్తే లీవ్స్ బాగా హైట్గా ఉన్నాయి. లీవ్స్ నీట్గా ఎక్కడ కొద్దిగా వాష్ చేసేసామంటే ఇంట్లో డస్ట్ పడకుండా ఉంటుంది. సో రండి రండి, కార్లో వెళ్దాం. అక్కడ పార్కింగ్ ఎక్కడ పెట్టాలో ఏంటో చూసుకోవాలి. కమ్ కమ్ కమ్. ఇప్పుడు బంక మట్టి వినాయకుడిని ఎక్కడ తయారు చేస్తున్నారో మనం వెతకాలి. మనకి ఇంటికి దగ్గరలో ఉంటే తీసేసుకోవచ్చు. ఎక్కడ పెట్టుంటారు, ఇక్కడ వినాయకుడు పూజ కూడా చేసేసారు. మనం ఇప్పుడు వెళ్తున్నాం వినాయకుడిని తీసుకోవడానికి. బంక మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడినే మనం యూజ్ చేయాలి, ఎందుకంటే అది నేచర్కి చాలా మంచిది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా కూడా బ్యాన్. సో ఇక్కడ ఉన్నట్టున్నాయి మట్టి విగ్రహాలు. ఓకే ఫైన్. సో మనం అక్కడ తీసేసుకోవచ్చు. ఫోన్ పేరుకమ్మా, అదే ఏదో కాస్ట్. సో చిన్న వినాయకుడు 100 రూపీస్ అంట. సో మనం ఈ వినాయకుడు తీసుకున్నాం. ఈ వినాయకుడు తీసుకున్నాం. ఇది ఎవరమ్మా? 200. అది 100, ఇది 200. 130. ఏది తీసుకున్నా లకి? ఈ కటింగ్ కట్టా కాదమ్మా, డ్రై అయ్యచ్చు. సరే ఫాస్ట్ ఫాస్ట్. ఫైనల్లీ వినాయకుడిని పర్చేసింగ్ అయిపోయింది. సో వినాయకుడిని, చిన్న వినాయకుడిని తీసుకున్నాం, ఎందుకంటే మనం నిమజ్జనం చేసే స్కోప్ ఇక్కడ చెన్నైలో కష్టం కాబట్టి, ఒకవేళ చేసే ఉన్నా కానీ ఈ మురికి కాలువలో మనం వేయలేము దేవుణ్ణి. సో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న బకెట్ తీసుకొని బకెట్లోకి వాటర్ని అంతే డైల్యూట్ చేసేసి వినాయకుడిని నిమజ్జనం చేసి ఆ వాటర్ని మన ఇంటికి వేసే ఇంట్లో ఉన్న చెట్లకి వాటర్గా పోసేద్దాం అనేది ప్లాను. ఇప్పుడు అంతా అలాగే చేస్తున్నారు. అలాగే చేయడం కూడా మనకు నేచర్కి చాలా మంచిది కాబట్టి మనం చాలా లిమిట్గా వినాయక చవితిని జరుపుకోవాలి. ఎందుకంటే అట్లా ఓవర్ ఎక్స్పెన్సెస్ పెట్టకూడదు, అట్లని పూజలో ఎటువంటి కొరత చేయకూడదు కాబట్టి గణేశుడికి. సో మనం ఉన్న దానిలో తృప్తిగా సంతోషంగా వినాయక చవితి జరుపుకుందాం. సో అలా అయిపోయింది వినాయకుడికి. సో అపార్ట్మెంట్లో ఆల్రెడీ పూజ చేశారు. పూజారి వచ్చి ఎంత బాగా అలంకరించేసి చేశారు చిన్నదాల్లో. చాలా బాగుంది కదా. స్టాప్ ఇట్. వినాయకుడిని చిన్న తీసుకున్నాం, మామిడాకు చేసుకున్నాం, అంబర్లా చేసుకున్నాం. ఇంకో విషయం, మా లక్కీ షారుల్ శేఖర్ బర్త్డే కూడా ఈరోజే వచ్చింది. సో హ్యాపీ బర్త్డే లక్కీ. మనకు కావాల్సిన వినాయకుడి పత్రి అన్నీ కూడా దొరుకుతాయి. రోడ్ క్రాస్ చూసుకుంటాం. అంబ్రెల్లా వినాయకుడు తీసేసుకున్నాము. సో ఇప్పుడు పత్రి తీసుకున్నాం.
ఎవరమ్మా అది? సో ఇక్కడ వచ్చి మనం పత్రి ఇవన్నీ తీసుకున్నాం 2020 అంట. ఎవరా ఎప్పుడన్నా పూజకి நல்ல ஒரு 5-6 கொடுங்க, 6 கொடுங்க. அங்க ஒரு டேமேஜ் இருக்கு போல, டேமேஜ் கிடையாது. எவ்வளோ நார்? 50 ఎట్టుకోంగా, 60 రూపాయలు అంట. ఒక్కొక్కటి 10 రూపీస్ చెప్తున్నాడు. ఇక్కడ పత్రి అన్నీ తీసుకున్నాం, అన్ని 2020 అంట, ఒక్కొక్కటి 20 రూపీస్ అంట. సో మనకి అరిటాకులు కావాలి కాబట్టి ఒక అవి ఒక 4 ஒரு செட் எவ்வளோம்மா? பார்த்து வாங்குவோங்க. 80 ரூபா போடுறாங்க. 40 ரூபா சின்னதுதானா அது? ஆள் இல்ல. 2 செட் வேணும். 100 ரூபா எடுத்துக்கோங்க 2 செட். 10 ரூபால என்ன இருக்குமா? வாழைப்பழம் கூட வாங்கிட்டுக்கல. இன்னொரு செட்டு கொடுங்க. ఒక సెట్టు 60 రూపీస్ అంట, 2 చిన్నవి. సో 100 రూపీస్ అడిగితే ఇవ్వనంటుంది. సో 60 రూపీస్ అంటే 110 రూపీస్కి ఇస్తుంది అంట. సో 4 అవి తీసుకుంటే తర్వాత బనానా కొన్ని తీసుకో. మొత్తం ఎవరో ఇచ్చమ్మా? 120, 180 అయిందంట. పోదమ్మా స్టాప్. తోరణాలు ఒక 2 తెచ్చాను. సో గుమ్మాన్ని కట్టేదానికి 20 అంటే ఒక్కొక్కటి. సో అరటి పిలకలు ఒక 2 సెట్స్ తెచ్చాను. అరిటాకులు ఒక 6 తెచ్చాను. సో పత్రి ఆకు 2, తర్వాత పత్రి సెట్ చిన్న చిన్నవి కట్టారు. తర్వాత బనానాస్ తెచ్చాను. సో స్వామికి మాల, ఇష్టమైన మాల. సో ఇది కూడా తెచ్చాము. సో హియర్ మన షాపింగ్ కంప్లీట్ అయింది. నాకు తెలిసి మామిడాకులు మనం అక్కడ చట్నీ తెచ్చాం కాబట్టి మొత్తం కలిపి నాకు ఒక 520 రూపీస్ పర్చేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.